వర్షం పడిందంటే నాకైతే ఫస్ట్ గుర్తొచ్చేది మిర్చి బజ్జీనే. అండ్ ఈ మిర్చి బజ్జీ వితౌట్ ఆనియన్ ఈజ్ నథింగ్. ఏమంటారు? నిజమే కదా. మిర్చి బజ్జీలు చేయడం అందరికీ తెలుసు, ఇందులో కొత్త ఏముంది అంటారా? ఉందండి బాబు. ఒక చిన్న టిప్ వల్ల ఆ టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ దాకా చూస్తేనే ఆ టిప్ ఏంటో మీకు తెలుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిర్చీలను ఇలా సగానికి కట్ చేసి అందులో ఏమైనా సీడ్స్ ఉంటే తీసేయాలి. ఇందులో ఫిల్లింగ్కి కొన్ని ఆనియన్స్ని కట్ చేసి, క్యారెట్ని కూడా తురిమేసి అందులో కొంచెం కారం, ఉప్పు, ధనియా పౌడర్ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మామూలుగానే శనగపిండి వేసుకుంటాం కదా, అందులో కొంచెం బేకింగ్ సోడా వేసుకొని మిగిలినవన్నీ అదే కారం, ఉప్పు, ధనియా పౌడర్, ఓమా అన్నీ వేసి వాటర్తో మిక్స్ చేసుకోవాలి. మనకి ఎంత క్వాంటిటీలో సరిపోతుందో అంత వేసేసుకోవాలి. ఈ సోడా వేయడం వల్ల బజ్జీలు బాగా పొంగుతాయండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేరే బాండీలో వేసి స్టవ్ ఆన్ చేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక అందులో నుండి ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ని పిండిలో కలుపుకొని బజ్జీలు వేస్తే సూపర్ క్రిస్పీనెస్తో పర్ఫెక్ట్గా వస్తాయి. బయట వేసే బజ్జీల కన్నా మనం ఇంట్లోనే ఇలా హెల్తీగా చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా. ఈ బజ్జీలని మా చిన్నదైతే చాలా ఇష్టంగా తింటుంది. దానికి వర్షం పడిందంటే చాలు, అమ్మ ఆపరేషన్ బజ్జీ చేసావా అంటుంది. ఆపరేషన్ బజ్జీ ఏంటా అనుకుంటున్నారా? అదేనండి, మిర్చిని సగానికి కట్ చేసి దాని పొట్టలో ఆనియన్, క్యారెట్ అన్నీ ఫిల్ చేస్తున్నా కదా, అందుకే అది అలా పేరు పెట్టుకుంది. మీకు కూడా మిర్చి బజ్జీలు అంటే ఇష్టమా? ఇష్టమైతే ఎవరెవరికి ఇష్టమో లైక్ చేసి కామెంట్ చేసి చెప్పండి. మీరు ఇలా ఒకసారి నా స్టైల్లో ట్రై చేసి చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.